తిరుపతి తొక్కిస్లాట ఘటన తర్వాత ఆ భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా స్వామివారి దర్శనాన్ని కల్పించినట్టుగా తెలుస్తోంది. సంబంధించిన బ్రేకింగ్ మనకు అందుతోంది. క్షతగాత్రులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించింది టీటీడీ. తొక్కిస్లాట్లో గాయపడ్డ వారికి కూడా అవకాశం కల్పించారు అధికారులు. మొత్తం 52 మందికి వైకుంఠ ద్వార ప్రత్యేక దర్శనాన్ని కల్పించారు. సీఎం చంద్రబాబు మంత్రుల పరామర్శ సమయంలో కూడా ఇదే కోరుకున్నారు తిరుపతి తొక్కిస్లాట బాధితులు. తమకు వైకుంఠ ద్వార దర్శనం చేయించి ఇంటికి పంపించాలంటూ విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులు కోరిన మేరకు మొత్తం 52 మందికి కూడా ప్రత్యేక దర్శనం చేయించారు టీటీడీ అధికారులు. కానీ పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది. దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్. ఈ యొక్క సిచ్యువేషన్కి సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పిన్ టు పిన్ మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్. ఆ భగవంతుడి కృపా కటాక్షాలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బ్రతికి బయటపడ్డాం సార్. నమో వెంకటేశాయ. 10 సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాం సార్, కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. ఇలా జరిగింది. అయినా బయటపడ్డామంటే స్వామి దయ ఉంది. మేము అసలు బయటకు పడతామని అనుకోలేదు. తండ్రి మా అందరూ ఉండబట్టి ఇలా అయింది. అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. దర్శనాలకి అన్నింటికి గేట్లకి ఇబ్బంది జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఇలా వదలలేదు. అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు. అందరికీ ధన్యవాదాలు. కంటికి రెప్పలా చూసుకున్నారు అందరూ.